అమ్మ నమస్తే, ఏం పేరు, ఎక్కడి నుండి వచ్చారు? నా పేరు హరిప్రియ అండి. మేము సిరిసిల్ల నుండి వచ్చాము. మేమందరం చిన్ననాటి ఫ్రెండ్స్. ఈరోజు శివరాత్రి సందర్భంగా మేము దర్శనం చేసుకోవడానికి వచ్చాము. చాలా బాగా అనిపించింది. ఫెసిలిటీస్ కంటే ఇవి డెకరేషన్ వచ్చేసి చాలా బాగుందండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, కంగ్రాట్స్. ఓకే, థ్యాంక్ యూ. దర్శనం ఎలా అయింది? ఎన్ని గంటలు టైం పట్టింది? టెంపుల్ ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి? దర్శనానికి ఒక 1/2 అవర్ టైం పట్టిందండి. అంటే మేము డైరెక్ట్ 300 పాస్ ద్వారా వెళ్ళాము. చాలా బాగా జరిగిందండి. ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? బాగున్నాయి. కాకపోతే కొంచెం రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం వాటరు కింద అంతా తడిగా కొంచెం డిస్టర్బెన్స్గా అనిపించింది. కొంచెం మురికిగా ఉన్నాయి. స్మెల్ వస్తుంది అందరి దగ్గర. అంటే గుండంలో నీళ్లు వాటర్ కరెక్ట్గా లేవు అని కొంచెం అంతే అండి. ఓకే, అంటే కొందరు భక్తుల్ని అడగడం జరిగింది, మహిళలకు, వృద్ధులకు, చిన్నపిల్లలకు సపరేట్ లైన్ ఉంటే బాగుంటుంది అని. మీరేమంటారు? అది మాత్రం కన్ఫర్మ్ అండి. అవునండి, కంపల్సరీగా మహిళలకు, వృద్ధులకు, మగవారికి వేరుగా లైన్స్ ఉంటే చాలా బాగుంటుందండి. ఒకవేళ ఎండోమెంట్ సపోర్ట్ చేసి దేవస్థానము చేస్తే చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఇప్పుడు సమ్మక్క సారక్క జాతర ఉండబట్టుకని కొంచెం మంది తక్కువ ఉన్నారనిపిస్తుంది. నిరుడు అంటే మోయేడు కంటే ఇప్పుడు తక్కువగా ఉన్నారు రద్దీ. ఇంకా అమ్మా ఎవరు మాట్లాడతారు? నా పేరు కృష్ణవేణి. నేను కరీంనగర్కి వెళ్ళి వచ్చాను. అంటే దర్శనం చాలా బాగా అయింది. అంటే మాది లోకల్ కాబట్టి ఇక్కడ తెలిసిన ద్వారా వెళ్ళాము. బట్ కొంతమంది ఏంటంటే మధ్యాహ్నం 2:30 నుంచి లైన్లో ఉన్నారట. పాపం వాళ్ళకి వాష్రూమ్స్ కానీ వాటర్ కానీ చాలా ప్రాబ్లం అయింది. అంటే గేట్లు కాబట్టి పిల్లల్ని గేట్లు అవతలకి వెళ్ళి చిన్నపిల్లల్ని బయటకి ఇవ్వడం జరిగింది. అట్లా కాకుండా కొంచెము మీరు చెప్పినట్టు ముసలి వాళ్ళకి కానీ చిన్నపిల్లలకు కానీ లైన్ కొంచెం మంచిగా చేస్తే బాగుండు. అంటే ఇప్పుడు వేములవాడ అనేది పుణ్యక్షేత్రం అందరికీ తెలిసిపోయింది, చాలా అభివృద్ధి చెందింది. కానీ ఇక్కడ మాత్రం ఏం అభివృద్ధి చెందలేదు. అది కొంచెం ఇంకా గుడి వాళ్ళు చేపట్టి దాన్ని ముందుకు మంచిగా చేస్తారని మేము కోరుకుంటున్నాం. అంటే ఇక్కడ తెలంగాణలో అతిపెద్ద దేవస్థానం అంటే యాదగిరి గుట్ట చాలా డెవలప్ అయింది. మరి వేములవాడ ఎందుకు అయితే లేదంటారు? మేము పుట్టింది ఇక్కడే అండి. మా ప్రాపర్ అమ్మ వాళ్ళు ఇక్కడే అండి. అయితే ఇక్కడ నా చిన్నప్పటి నుండి వింటున్నాను, వేములవాడ దేవస్థానం చుట్టుపక్కల మొత్తం చాలా పెద్దగా జరుగుతాయి, ఇవన్నీ బిల్డింగ్స్ అన్నీ ముందు ఉన్నాయి, అన్నీ పార్కింగ్ ఏరియా అవుతుంది అన్నీ ఇట్లా అనుకున్నారు. కానీ చెరువు మాత్రం ఎండిపోయిందండి. ఇక్కడ ఉన్న ముందు బిల్డింగ్స్ మాత్రం అవి ఇవి మాత్రమే మిగిలి ఉన్నాయి. రోడ్లు కూడా ఇరుగ్గా ఉన్నాయి. ఇరుగ్గా ఉన్నాయి. కొంచెం వెడల్పు చేసి కొంచెం అంటే వాళ్ళకు కూడా సహాయం చేసినట్టుగా, వాళ్ళకు కూడా కంపోజిషన్ చేసినట్టుగా ఉంటే బాగుంటుందండి. చేస్తే బాగుండు. యాదగిరిగుట్టలానే మన దక్షిణ కాశీ, మన వేములవాడని కూడా చేస్తే బాగుంటుంది. కాకపోతే ఇంతమంది చెప్తున్నాం, ఎవరు కరెక్ట్గా మొత్తానికి చెప్పండి అమ్మా, మొత్తానికి చెప్పండి, ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటారు కనీసం వచ్చే శివరాత్రి వరకు? రోడ్డు వెడల్పు కావాలండి. వచ్చిన భక్తులకు సౌకర్యమైన ఇక్కడ గుండం వాటర్ అయినా నీట్గా ఉంటే బాగుంటుంది. ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా. ఇప్పుడు చిన్న పిల్లని మా ముందే 2 లైన్స్ దాటి బయటకి ఇచ్చారు వాష్రూమ్ కొరకు. అలా ఇవ్వకుండా కొంచెం ఫెసిలిటీ కొంచెం తొందరగా అయ్యేట్టుగా. లోపల కూడా ఇరుగ్గానే ఉందండి. అంటే వెళ్ళడం బాగుంటుంది. తిరుపతి తర్వాత ఇప్పుడు వేములవాడనే సెకండ్ ప్లేస్ అని అంటున్నారు. ఇప్పుడు తిరుపతిలో ఎక్కడ వెళ్ళినా మనకి వాష్రూమ్స్ కానీ ఫుడ్ ఫెసిలిటీ కానీ ఎక్కడ వెళ్ళినా మంచిగా నీట్నెస్ ఉంటుంది, వాటర్ కూడా ఇస్తారు. బట్ ఇక్కడ ఏం లేదు, ఫుడ్ లేదు, వాటర్ లేదు, ఏం లేదు. వాళ్ళు గంటలు 2 నుంచి లైన్లో నిలబడ్డారంటే వాళ్ళకి ఎంత ప్రాబ్లం అయి ఉంటుంది. అట్లా కాకుండా సేమ్ తిరుపతిలా ఇప్పుడు అంటే ఆదాయం, గుడి నుంచి ఆదాయం వస్తుంది, భక్తులు కానుకలేస్తున్నారు. అది కొంచెం ఏంటి రాజకీయం పరంగా కాకుండా కొంచెం భక్తులకి దృష్టి పెట్టుకొని అందించే విధంగా కొంచెం ప్రభుత్వం ముందుకు వచ్చి టెంపుల్ డెవలప్మెంట్ చేస్తే చాలా బాగుంటుంది. టెంపుల్ అభివృద్ధి అనేది ఇంకా బాగా జరిగితే వచ్చిన భక్తులు కూడా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంత దూరంకి వెళ్ళి వచ్చి వాళ్ళు కష్టాలు పడి వెళ్ళకుండా హ్యాపీగా వెళ్తారు. బాగుందండి, దర్శనం బాగా అనిపించింది. అని కొంచెం వీళ్ళు చెప్పినట్టు కొన్ని అవన్నీ చేస్తే బాగుండు అనిపిస్తుంది. దక్షిణ కాశీ కాబట్టి కొంచెం అభివృద్ధి చెందాలి. ఇది మా విలేజే కాబట్టి ఇంకా వచ్చిన వాళ్ళు బాధపడకుండా వెళ్ళకూడదు అనేది మాకు కొంచెం అట్లా బాధ అనిపిస్తున్నది. మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాము ఇదే వేములవాడ ఇలానే ఉంది. ఇప్పుడు దాదాపు మాకు 38 years వచ్చాయి, ఎలాంటి మార్పు అనేది రాలేదు. తెలంగాణ కూడా వచ్చింది.
తెలంగాణ కూడా వచ్చింది, కేసీఆర్ కూడా చేంజ్ అయ్యిండు, అయినా మార్పు అనేది రావట్లేదు. కొంచెం మన తెలంగాణ మార్పు మొత్తానికి ఏమంటారు, ప్రభుత్వం మారింది కానీ దేవస్థానాలు అభివృద్ధి మాత్రం లేదు. ప్రభుత్వం చేంజ్ అయింది కానీ అభివృద్ధి దేవస్థానాలు చేంజ్ అవుతలేదు. కొంచెం ప్రభుత్వం దృష్టి పెట్టి టెంపుల్ ఎండోమెంట్ డెవలప్మెంట్ చేస్తే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాం. అంటే మొత్తానికి ఏమంటారు, కొత్త ప్రభుత్వం చేంజ్ అయింది, ఈ ప్రభుత్వం అన్నా దృష్టి పెట్టాలంటారు. ఈ ప్రభుత్వం అన్నా కొంచెం డెవలప్మెంట్ చేస్తే భక్తులు కానీ ఇక్కడ లోకల్ వాళ్ళు కానీ ఆనందపడతారు, సంతోషంగా ఉంటారు. ఈవెన్ మేము కూడా లోకల్ అయినా కూడా రావడానికి చాలా ఇబ్బంది పడుకుంటూ వచ్చాము. అంటే ఇంటి దగ్గర నుంచి రావడానికి అన్ని ఎక్కడదక్కడ క్లోజ్ చేసేసారు దారులు. అలా కాకుండా ఇప్పుడు ఎక్కడ వెళ్ళినా కొంచెం నీట్గా ఉండేటట్టు చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతాం మేము కూడా. నిర్మల్ జిల్లా నుంచి వచ్చాము. ఇక్కడ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి పొద్దున మార్నింగ్ 6 గంటలకు ఇక్కడికి వచ్చాము. అన్ని ఫెసిలిటీలు బాగానే ఉన్నాయి, వాటర్ కానీ క్యూ లైన్లు కానీ అన్నీ బాగానే ఉన్నాయి. మొత్తం సక్రమంగా పనులు జరుగుతున్నాయి. చాలా హ్యాపీగా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ. మేము అది కరీంనగర్ నుంచి వచ్చినాము. 4కి స్టార్ట్ అయినాము. వచ్చేసరికి ఇంత లేట్ అయింది. ఇంకా టెంపుల్కి రావడానికి దాదాపు 3 hours పట్టింది మాకు. ఫ్రీ బస్ కాబట్టి ఎక్కువ క్రౌడ్ ఉందని అనుకుంటున్నాం. లేడీస్ ఎక్కువ వచ్చిర్రు కదా, అట్లా అంతే. బాగున్నాయి అన్నీ. కొంచెం పోయిన ఇయర్ కన్నా ఇప్పుడు కొంచెం ఓకే అనిపించింది, మంచిగా అనిపించింది. క్రౌడ్ కూడా ఎక్కువ ఉంది. దర్శనం కొంచెం తొందర అయితే బెస్ట్. బాగుంది, నీట్నెస్ ఉంది, మంచిగా ఉంది. ఏం అంత గలీజ్గా ఏం లేదు, బాగుంది. మేము ప్రతి ఇయర్ దగ్గర 10 years నుంచి వస్తున్నాము. ఇప్పుడు పెళ్ళైన తర్వాత నుంచి మా హస్బెండ్తో 6 years వస్తున్నాం. మేము నిజామాబాద్ నుంచి వచ్చాము. క్రౌడ్ చాలా ఉంది ఇక్కడ. దర్శనం మేము మ్యాక్సిమం నిలబడి ఇక్కడ 6కి నిలబడ్డాము. ఇప్పుడు వెళ్తున్నాం దేవుడి దర్శనానికి. థ్యాంక్ యూ. जय सियाराम। हम 10 नाम आवाहन अखाड़े से निकले हैं उज्जैन महाकाल से। यात्रा पे चले थे श्री सेलम के लिए। बीच में पता चला कि यहाँ पे एक स्थान है शिव जी का, बहुत ही भव्य मंदिर है, स्थल है, तो दर्शन करने के लिए चले आए और दर्शन किया तो बहुत ही भव्य स्थल है, प्राचीन मंदिर है, भगवान के अच्छे से दर्शन हुए। जय सियाराम, जय शिव शंकर महादेव, हर हर महादेव। చిన్న చిన్న బాబాలు ఉన్నారు, అసలు పెద్దలకు చిన్నలకు తేడా లేదా. చంటి పిల్లలు ఉన్నారు, ఇడిసబెట్టారు పిల్లలకు. 2 గంటలు అవుతున్నది ఈ లైన్లో వచ్చి. మాస్కుల నుంచే ఉన్నాం మేము. మాస్కుని 6 గంటల నుంచి ఉన్నాం. అయితే ఇప్పటికి దర్శనం కాదు. పిల్ల ఏడుస్తున్నా చూడండి కదా. నేను కరీంనగర్ నుండి వచ్చాను. ప్రతి సంవత్సరం నేను దైవ దర్శనానికి వస్తూ ఉంటానండి. కానీ ఈసారి చాలా బాగా అనిపించింది. ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. అన్ని ఏర్పాట్లు కూడా గవర్నమెంట్ చాలా ఏర్పాట్లు చేసింది. చాలా బాగా అనిపించింది. జనాలు కూడా బాగా వస్తున్నారు దర్శనానికి. చాలా బాగుందండి. మాకు ఆల్మోస్ట్ ఒక 1 hour పట్టిందండి. తొందరగా అయిపోయింది, పర్లేదు, బాగా అయిపోయింది. థ్యాంక్ యూ అండి.